అందరికీ గుర్తొచ్చేది మిర్చి. అంత పేరు తెచ్చిన మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వర్షాలు లేక అతి కష్టం మీద పంట పండిస్తే కర్షకులకు సరైన గిట్టుబాటు ధరలు రావడం లేదు. రోజురోజుకు పడిపోతున్న ధరలు మిర్చి రైతులను అప్పులపాలు చేస్తున్నాయి. అన్నదాతలకు గిట్టుబాటు ధర లేదని రోజు వార్తలు చూస్తూ ఉంటాం. ఈ జాబితాలో ఇప్పుడు మిర్చి రైతులు చేరిపోయారు. వారం రోజుల్లోనే క్వింటాలకు 3,000 నుంచి 7,000 వరకు ధర పతనమైంది. ప్రకృతి విపత్తులు, వర్షాభావాలతో దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న రైతులకు ధరలు పడిపోవడం మరింత కుంగదీస్తోంది. గత ఏడాది మిర్చి ధర ఆశాజనకంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు ఈ సాగు వైపే మొగ్గారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఏడు సాగు విస్తీర్ణం పెరిగింది. సరైన వర్షాలు లేకపోవడంతో మిర్చి రైతును కోలుకోలేని దెబ్బతీసింది. మిర్చి సీజన్ ప్రారంభానికి ముందే ధర పతనం కావడం మొదలైంది. నెలల వ్యవధిలోనే క్వింటాల్కు సగానికి సగం పైగా ధర పడిపోయింది. టిక్కీలు ఎక్కువగా రావడం, పెద్ద నోట్ల రద్దు, బ్యాంకర్ల ఆంక్షలు రైతులకు ఆశనిపాతంగా మారాయి. మరోపక్క వ్యాపారాలు లేవని దళారులు చెబుతూ ఉండగా అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే 10,000 నుంచి 14,000 దాకా ఉంది, గిట్టుబాటు అయిందండి. ఈ సంవత్సరం ఏంటంటే 6,000 నుంచి 8,000 ఉంది కాబట్టి మాకు ఖర్చు కానీ ఎకరానికి వచ్చేసరికి 1,20,000, 1,30,000 అవుతుంది. పెట్టుబడులు ఎక్కువైంది, కూలీల ఖర్చు ఎక్కువైంది. కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావట్లేదు మాకు. దానివల్ల పోయిన సంవత్సరం రేటు గిట్టుబాటు ధర కల్పిస్తే మేము రైతులు కొంచెం ఉపయోగపడతాం. ఆంధ్రప్రదేశ్ నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రైతులు పండించిన పంటను విక్రయించేందుకు గుంటూరు మార్కెట్కు తీసుకొస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే 70,000 వరకు టిక్కీలు రావడంతో క్వింటాల్ తేజరకం మిరపకాయల ధర 8,000 రూపాయలకు పడిపోయింది. గత ఏడాది 10,000 నుంచి 14,000 ధరలు పలికిన మిరపకాయలు సగం ధరలకు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని వాపోతున్నారు. నీటికి 30 రూపాయలు పెంచారు, కానీ మార్కెట్కి వస్తే నీటికి 5,000 తగ్గింది. కింటాకి 5,000 తగ్గినప్పుడు రైతుకి అది వాళ్ళ స్వభావం కోసం గిడ్డంగులు పెంచారు, కానీ రైతుకి పెంచలా. పోతే దీన్ని పట్టించుకునే నాదులు లేరు. ఏదో వస్తుండ్రు, చదువుతుండ్రు, అమ్మేసుకు వెళ్ళిపోవటమే. గిడ్డంగులు పెట్టుకోవాలంటే పెరిగిపోయాయి. కూలీలు ఖర్చులు రావటం వల్ల కూలీలు ఎప్పుడైతే పెరిగాయి, కౌలు పెరిగాయి, నీళ్లు పెరిగిన మార్కెట్ ఉందని ఈరోజు కూడా వ్యవసాయంలో అధిక రేట్లు అయినాయి. ప్రతి రైతులు సైతం ఈ ఏడు మిర్చి పంట వైపు మొగ్గడంతో యార్డుకు భారీగా మిర్చి వచ్చి చేరుతోంది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు అమాంతం తగ్గిస్తున్నారు. దళారుల దందాను అరికట్టి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాల నేతలు.